RTI Live News. Ask for right. ఉత్తరాంధ్ర 10వ రోజు ఆత్మగౌరవ యాత్ర సాలూరులో ఆర్భాటంగా సాగింది. సాలూరు పోస్ట్ ఆఫీస్ వద్ద సభ నిర్వహించారు. వైసీపీ టీడీపీల తర్వాత ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ 3వ ప్రత్యామ్నాయంగా ఉండనుందని అన్నారు. అభివృద్ధికి ఉత్తరాంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేశారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 53 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ద్వారా ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధన జరుగుతుందని తెలియజేశారు. ప్రత్యేక ఎజెండాతో ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పానిగ్రాహికి తెలిపారు. మరి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్రలో 10వ రోజు మరి గోదావరి జిల్లా చూసుకొని వైజాగ్ జిల్లా కొంత చూసి విజయనగరం వచ్చి మన సాలూరు వచ్చాం. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ కొత్త రాజకీయ పార్టీ. ఇది ఉత్తరాంధ్ర వాళ్ళతో పెట్టిన పార్టీ. మన శ్రీకాకుళం, మన విజయనగరం, మన విశాఖపట్నం, మన తూర్పు గోదావరి జిల్లా అంటే గోదావరికి ఉత్తరాన